27 days to go for APM set. సో ఇప్పుడు దాకా ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గ్రూప్స్‌లో ఆల్రెడీ ప్లానర్ అనేది షేర్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ అకార్డింగ్ టు ప్లానర్ డే 1 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. విచ్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ కెమిస్ట్రీలో అయితే అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఫిజిక్స్‌లో అయితే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్, మ్యాథ్స్‌లో అయితే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఆల్రెడీ చాప్టర్స్ కంప్లీట్ చేసేసారు స్టూడెంట్స్ అందరూ కూడా. కంప్లీట్‌గా వెయిటేజ్ చూసుకుంటే దట్ ఈస్ అరౌండ్ 7 to 8 మార్క్స్, రైట్? ఇప్పుడు ఇవాళ వచ్చేసి డే 2. డే 2లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయంటే ఫిజిక్స్‌లో యాటమ్స్. అప్రాక్సిమేట్లీ 2 మార్క్స్ అయితే ఉంటది. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి పీరియాడిక్ టేబుల్ విచ్ ఈస్ ఎన్ ఈజియెస్ట్ చాప్టర్ అండ్ 2 మార్క్స్ అయితే చేతిలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 చాప్టర్స్ అయితే చేయాలి ఇవాళ. అండ్ మ్యాథ్స్‌లో వచ్చేసి ఫంక్షన్స్. చాలా మందికి ఆ చాప్టర్ రాదు. బట్ వచ్చే వాళ్ళకి ఓకే. కానీ ఎవరెవరికైతే ఆ చాప్టర్ రాదో ఫర్ ది సేక్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ థియరీ ఆ చాప్టర్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ క్యాల్కులస్ చాప్టర్స్ మీకు ఈజీ అనిపించే చాప్టర్స్ కొన్ని ఉన్నాయి. లైక్ డిఫరెన్షియేషన్, కంటిన్యూటీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏరియాస్, అలా ఫర్దర్ క్యాల్కులస్ చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ చాప్టర్స్ కంప్లీట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఫంక్షన్స్ బేస్ అనేది అయితే ఉండాలి. సో అది కంప్లీట్ చేయడానికన్నా సరే ఖచ్చితంగా ఫంక్షన్స్ చాప్టర్ అనేది చేయండి. ఒకవేళ ఫంక్షన్స్ చాప్టర్ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే కనుక అరౌండ్ 6 to 7 మార్క్స్ అయితే ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటారు. కాబట్టి ఈ ప్లానర్ అనేది మీకు కావాలంటే కనుక మీరు మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ కావాలంటే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కావాలంటే మీ వీడియో ఇన్‌స్టాలో చూస్తే కనుక కమెంట్స్‌లో ఎంసెట్ అని కమెంట్ చేయండి. డైరెక్ట్‌గా మీ డీఎమ్స్‌కి లింక్ వస్తది. అదే ఒకవేళ యూట్యూబ్‌లో చూస్తే కనుక డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ అవ్వండి. 27 డేస్ టు గో ఫర్ APM సెట్. సో ఇప్పుడు దాకా ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గ్రూప్స్‌లో ఆల్రెడీ ప్లానర్ అనేది షేర్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ అకార్డింగ్ టు ప్లానర్ డే 1 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. విచ్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ కెమిస్ట్రీలో అయితే అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఫిజిక్స్‌లో అయితే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్, మ్యాథ్స్‌లో అయితే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఆల్రెడీ చాప్టర్స్ కంప్లీట్ చేసేసారు స్టూడెంట్స్ అందరూ కూడా. కంప్లీట్‌గా వెయిటేజ్ చూసుకుంటే దట్ ఈస్ అరౌండ్ 7 to 8 మార్క్స్, రైట్? ఇప్పుడు ఇవాళ వచ్చేసి డే 2. డే 2లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయంటే ఫిజిక్స్‌లో యాటమ్స్. అప్రాక్సిమేట్లీ 2 మార్క్స్ అయితే ఉంటది. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి పీరియాడిక్ టేబుల్ విచ్ ఈస్ ఎన్ ఈజియెస్ట్ చాప్టర్ అండ్ 2 మార్క్స్ అయితే చేతిలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 చాప్టర్స్ అయితే చేయాలి ఇవాళ. అండ్ మ్యాథ్స్‌లో వచ్చేసి ఫంక్షన్స్. చాలా మందికి ఆ చాప్టర్ రాదు. బట్ వచ్చే వాళ్ళకి ఓకే. కానీ ఎవరెవరికైతే ఆ చాప్టర్ రాదో ఫర్ ది సేక్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ థియరీ ఆ చాప్టర్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ క్యాల్కులస్ చాప్టర్స్ మీకు ఈజీ అనిపించే చాప్టర్స్ కొన్ని ఉన్నాయి. లైక్ డిఫరెన్షియేషన్, కంటిన్యూటీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏరియాస్, అలా ఫర్దర్ క్యాల్కులస్ చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ చాప్టర్స్ కంప్లీట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఫంక్షన్స్ బేస్ అనేది అయితే ఉండాలి. సో అది కంప్లీట్ చేయడానికన్నా సరే ఖచ్చితంగా ఫంక్షన్స్ చాప్టర్ అనేది చేయండి. ఒకవేళ ఫంక్షన్స్ చాప్టర్ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే కనుక అరౌండ్ 6 to 7 మార్క్స్ అయితే ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటారు. కాబట్టి ఈ ప్లానర్ అనేది మీకు కావాలంటే కనుక మీరు మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ కావాలంటే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కావాలంటే మీ వీడియో ఇన్‌స్టాలో చూస్తే కనుక